హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి మనకు బిఎస్సి నర్సింగ్ అడ్మిషన్స్ అనమాట. బిఎస్సి నర్సింగ్ అడ్మిషన్స్ తో పాటు మనకు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, అలాగే మనకు బిఎస్సి హెల్త్ అండ్ అలైడ్ సైన్సెస్ కు సంబంధించి పారామెడికల్ కోర్సులలో అడ్మిషన్స్ కోసం ఈ నోటిఫికేషన్ మనకు స్విమ్స్ తిరుపతి అయితే రిలీజ్ చేసిందనమాట. ఈ వీడియోలో మీకు ఆ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు, అంటే మీరు ఎన్ని సీట్స్ ఉన్నాయి మరియు ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత మీకు సీట్ వస్తే మీరు ఎంత ఫీ పే చేయాలి, మరియు హాస్టల్ ఉంటుందా లేదా, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ వచ్చిన కోర్స్ నచ్చకపోతే స్లైడింగ్ ఆప్షన్ ఉంటుందా, అలాంటి అన్ని వివరాలను అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూస్తే మీకు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందుతాయన్నమాట. ఇది షార్ట్ నోటిఫికేషన్ అయితే మీరు చూడొచ్చు. అడ్మిషన్స్ 2026 అండ్ 27 అని. ద అడ్మిషన్ ఇంటూ బిఎస్సి నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, అలాగే బిఎస్సి అలైడ్ హెల్త్ సైన్సెస్, అలాగే పారామెడికల్ కోర్సెస్ విల్ బి కండక్టెడ్ బేస్డ్ ఆన్ ఏపీ ఈఏపీ సెట్ 2026 ర్యాంక్ అనమాట. మీకు బైపీసీ, ఎవరైతే ఇంటర్లో బైపీసీ చదివి ఉంటారో అలాగే ఎంసెట్ రాసి ఉంటారో వాళ్ళకైతే వచ్చిన మార్క్స్ అయితే బేస్ చేసుకుని మనకు ఈ అడ్మిషన్స్ అనేటివి కేటాయించడం జరుగుతుంది. ఎవరైతే ఈ బిఎస్సి నర్సింగ్, అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, అలాగే ఏదైతే పారామెడికల్ కోర్సెస్ అయితే ఉన్నాయో అందులో జాయిన్ అవ్వడానికి మీకు ఈ నెల 19వ తేదీ నుంచి అయితే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. రేపు నెల 8వ తేదీ వరకు కూడా మీరు ఈ అడ్మిషన్స్ కి ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. స్విమ్స్ tpt.ap.nic.in లో అయితే మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. వేరే ఏ ఇతర మోడ్ ఆఫ్ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయరు అనమాట. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ప్రాస్పెక్టస్ అయితే ఒకసారి చూద్దాము. ఇది మనకు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన ఈ బిఎస్సి నర్సింగ్, అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, అలాగే ఇతర పారామెడికల్ కోర్సెస్ కు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ప్రాస్పెక్టస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 అండ్ 27 కు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనమాట. ఫర్ బిఎస్సి నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, అలాగే బ్యాచిలర్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ అని ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ అట్ ఆల్ ఏపీ ఆన్లైన్ సెంటర్స్ ఆర్ ఆన్లైన్ పేమెంట్ గేట్వే త్రూ స్విమ్స్ వెబ్సైట్ లింక్ అని చూపించడం జరిగింది. ఇక్కడ ఫర్ అప్డేట్స్ కీప్ విజిటింగ్ స్విమ్స్ వెబ్సైట్ స్విమ్స్ tpt.ap.nic.in అనమాట. అలాగే ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అండ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఫీ అయితే పే చేయాలి. అందులో ఓసీ కేటగిరీకి 2,596 రూపాయలు అనమాట. 2,200 రూపాయలు మీకు ఈ అప్లికేషన్ ఫీ, మరియు 18% జిఎస్టీ 396 రూపీస్, టోటల్ 2,596 రూపీస్ అనమాట. ఫర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కి వచ్చి 2,077 రూపాయలు. అందులో 1,760 రూపాయలు అప్లికేషన్ ఫీజు మరియు 317 రూపాయలు జిఎస్టీ అనమాట. బ్యాంక్ ఛార్జెస్ అనేటివి మరియు యూజర్ ఛార్జెస్ అనేటివి ఎక్స్ట్రాగా అయితే అప్లై చేయబడతాయి. మరియు ఫీజ్ వన్స్ ఈస్ పెయిడ్ రీఫండబుల్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అని ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు ఫీ పే చేసినప్పుడు నాట్ రీఫండబుల్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అని ఇవ్వడం జరిగింది. ఒకసారి ఫీజు పే చేసినట్టు మరి మనకు ఎటువంటి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వరనమాట. ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ సపోర్ట్ అని మీకు కాంటాక్ట్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ ఈ కాంటాక్ట్ నంబర్ కి అయితే కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు అనమాట. అలాగే అకాడమిక్ సెక్షన్ సంబంధించి ఎంక్వైరీ కాంటాక్ట్ నంబర్ కూడా ఉంది. ఇక్కడ వాళ్ళ పేరు మరియు వాళ్ళకు సంబంధించిన ఈ అడ్మిషన్స్ సంబంధించి మనకు
ఈమెయిల్ ఐడిని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ ఈ మెయిల్ ఐడి కూడా మెయిల్ ఐడి ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ అడ్మిషన్ క్యాలెండర్ అని మీరు ఒకసారి చూద్దాము. డేట్స్ కి సంబంధించి ఇందులో మీకు అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ త్రూ ఏపీ ఆన్లైన్ వచ్చి 19/7/2026 నుంచి మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. అలాగే లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చి 8/8/2026. అలాగే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 17/8/2026 5 PM కి అయితే రిలీజ్ చేస్తారు. మరియు మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే త్రూ ఈమెయిల్ ఆర్ ఇన్ పర్సన్ అయితే 19/8/2026 వరకు మీరు అప్ టు 5 PM వరకు ఈ అబ్జెక్షన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. అలాగే డిస్ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ 24/8/2026న ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. డిస్ప్లే ఆఫ్ ఫస్ట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇన్ ద స్విమ్స్ వెబ్సైట్ లింక్ ఫర్ డౌన్లోడింగ్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్. ద లింక్ విల్ బి అవైలబుల్ అప్ టు 12 PM on 7/9/2026 ఫర్ డౌన్లోడింగ్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ అని మీకు 31/8/2026 మధ్యాహ్నం 12 గంటల నుంచి 7/9/2026 వరకు అయితే మీకు ఆన్లైన్ లో ఈ ఫస్ట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ కి సంబంధించి ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరియు ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో సెలెక్ట్ అవుతారో వాళ్ళవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఫీ పేమెంట్ మరియు రిసీవింగ్ అడ్మిషన్ ఆర్డర్ వచ్చి 5/7/9/2026 మధ్యాహ్నం 12 గంటలకైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ పేయింగ్ ఫీ అలాగే ఫర్ రిసీవింగ్ అడ్మిషన్ ఆర్డర్ అని ఆ రోజుల్లో మీకు ఇదైతే జరుగుతుంది అనమాట. ఇఫ్ ద సీట్ అలాటెడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిపోర్టెడ్ ఇన్ ద సెట్ డేట్ ద సీట్ విల్ ఆటోమేటికల్లీ గెట్స్ క్యాన్సిల్డ్ అని ఇవ్వడం జరిగింది అనమాట. ఎవరైతే ఈ సీట్ 31వ తేదీ పొంది ఉంటారో వాళ్ళు 7వ తేదీ లోపల రిపోర్ట్ అయితే చేయకుండా ఉంటే వాళ్ళ సీట్ అయితే మనకు క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. అలాగే క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే విల్ బి నోటిఫైడ్ లేటర్ అన్నమాట. అలాగే సెకండ్ అండ్ ఫర్దర్ కౌన్సిలింగ్ సంబంధించి కూడా తర్వాతనే మనకు ఈ డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు అన్ని వెబ్సైట్ లోనే చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇండివిజువల్ కమ్యూనికేషన్ అనేది ఉండదు. మీకు వెబ్సైట్ లోనే ఈ డీటెయిల్స్ అన్నిటిని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇండెక్స్ అని ఇవ్వడం జరిగింది. ఇంట్రడక్షన్, ఆర్గనైజేషనల్ సెటప్, అలాగే అడ్మిషన్ నోటిఫికేషన్, కోర్సెస్ మరియు ఏ పేజీలో ఏ డీటెయిల్స్ ఉన్నాయి అన్నది మనకు ఇక్కడ ముందుగానే పేర్కొనడం జరిగింది. అదైతే చూడొచ్చు మీరు. యూజీ అడ్మిషన్ కమిటీ, అలాగే పవర్స్ ఆఫ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఇస్ ద ఫైనల్ అథారిటీ అండ్ సెలక్షన్ ప్రొసీజర్ అని అలాగే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే అనెక్సెస్ అని అప్లికేషన్ ప్రొఫార్మా, అలాగే అప్లికేషన్ ప్రింట్అవుట్ మరియు రెసిడెన్స్ సర్టిఫికేట్ కి సంబంధించి టీటీడీ మరియు స్విమ్స్ కోటా సర్వీస్ సర్టిఫికేట్ కి సంబంధించి అనెక్సెస్ అయితే కింద ఇవ్వడం జరిగింది. అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ టు బి సబ్మిటెడ్ హూ ఈజ్ ఏజ్ 25 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఆ సెల్ఫ్ డిక్లరేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే గైడ్ లైన్స్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ వచ్చి 35 పేజీలో అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇంట్రడక్షన్ అయితే మీరు ఒకసారి చూస్తే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది మనకు 1993లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అన్నమాట. అలాగే టు క్రియేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ప్రొవైడింగ్ మెడికల్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయడానికి మనకు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఈ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ అయితే స్థాపించడం జరిగింది. మరియు ఇతర డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 107 ఎకరాల్లో ఈ క్యాంపస్ అయితే ఉందన్నమాట. అలాగే 37 సూపర్ బ్రాడ్ స్పెషాలిటీ మెడికల్ డిపార్ట్మెంట్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయి. అలాగే 3 కాలేజెస్ మరియు 2 ఇంటర్ డిసిప్లినరీ డిపార్ట్మెంట్స్ అయితే ఈ స్విమ్స్ లో అయితే ఉన్నాయన్నమాట. మరియు ఇది మనకు ఈ ఇన్స్టిట్యూషన్ అనేది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ద్వారా రికగ్నైజ్ అయితే అయిందనమాట అండర్ 1956 యాక్ట్. అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా ఇది రికగ్నైజ్ అయ్యిందనమాట. మరియు ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి రికగ్నిషన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరియు ఈ స్విమ్స్ లో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నది అయితే ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మీరు అనస్థీషియా, అనాటమీ, ఆఫ్థమాలజీ, అలాగే బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్ మెడిసిన్, సైకియాట్రీ, జనరల్ సర్జరీ, మెడిసిన్ మరియు రేడియల్
క్రానాలజీ మరియు న్యూక్లియర్ మెడిసిన్ లాంటి టీబీ అలాగే రెస్పిరేటరీ డిసీజెస్ కి సంబంధించి చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఇందులో అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే కార్డియాలజీకి సంబంధించి మరియు క్లినికల్ వైరాలజీ, హెమటాలజీ, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, రూమటాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరాలజీ మరియు యూరాలజీకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. మరియు కాన్స్టిట్యూంట్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ అనే ఉమెన్ కాలేజ్ అయితే ఉంది. అందులో 150 ఎంబీబీఎస్ సీట్లు అయితే ఉన్నాయి. 2019-20 నుంచి 175 ఎంబీబీఎస్ సీట్లు కూడా ఈ యూనివర్సిటీలో అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అలాగే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అయితే బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ కు సంబంధించి మనకు ఈ కాలేజెస్ కూడా ఇందులో అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి మనకు 1998లో ఈ ఫిజియోథెరపీ కాలేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇందులో మీకు 27 సీట్స్ అయితే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి ఉన్నాయి. దేర్ ఆర్ 55 సీట్స్ ఇన్ బీపీటీ అండ్ 27 సీట్స్ ఇన్ ఎంపీటీ. మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీలో 27 సీట్లు, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీలో 55 సీట్లు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. మరియు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. మరియు కాలేజ్ ఆఫ్ అల్లైడ్ హెల్త్ సైన్సెస్ అని మనకు ఏదైతే 2 ఇయర్స్ కోర్సులు అయితే కూడా ఇందులో పారామెడికల్ కోర్సులు అయితే అవైలబుల్ ఉన్నాయి. మరియు ఫ్రమ్ 2015 and 16 onwards the duration of the course was increased from 3 years to 4 years అని పేర్కొనడం జరిగింది. ద కోర్సెస్ ఆర్ రికగ్నైజ్డ్ బై ఏపీ పారామెడికల్ బోర్డు ద్వారా ఈ కోర్సెస్ అయితే రికగ్నైజ్ అయితే అయి ఉన్నాయన్నమాట. ద అదర్ ఇన్ డిసిప్లినరీ డిపార్ట్మెంట్స్ ఆర్ బయోటెక్నాలజీ, అలాగే బయో ఇన్ఫర్మాటిక్స్ మరియు లాంటి ఇక్కడ డిపార్ట్మెంట్స్ కూడా ఇందులో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట కాలేజెస్ కి సంబంధించి. మరియు ఆర్గనైజేషనల్ సెటప్ అని ఏదైతే స్విమ్స్ కి సంబంధించి ఆర్గనైజేషనల్ సెటప్ అయితే మనము ఒకసారి చూడొచ్చు. ద గవర్నింగ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ బోర్డ్, అలాగే ఫైనాన్స్ కమిటీ మరియు అకాడమిక్ సెనేట్ అనే ఈ టైప్స్ ఆఫ్ అందులో డిపార్ట్మెంట్స్ అయితే ఆర్గనైజేషనల్ సెటప్ లో అయితే ఉన్నాయన్నమాట. ఇందులో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు. అలాగే కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మరియు ఎగ్జామినేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అడ్మిషన్ నోటిఫికేషన్, ద కన్ఫర్మేషన్ ఆఫ్ ద అడ్మిషన్ ఈజ్ సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ ఆఫ్ ఎనీ లిటిగేషన్ పెండింగ్ బిఫోర్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మనకు ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ లేకుంటే ఎటువంటి ఫిర్యాదులు ఉన్నప్పటికీ మీరు డైరెక్ట్ గా ఏపీ హైకోర్టులోనే తేల్చుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. మరియు ఇక్కడ ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి, ఏ ఏ కోర్సులో అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పెద్దగానే వస్తుంది, కానీ మీరు వర్త్ వాచ్ గా ఫీల్ అవుతారు లాస్ట్ లో. ఎందుకంటే ఆ విధంగా మీకు అన్ని డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాచులర్ ఆఫ్ నర్సింగ్ కు సంబంధించి మీకు నంబర్ ఆఫ్ సీట్స్ వచ్చి 100 అయితే ఉన్నాయన్నమాట. ఇది మనకు ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి 10 సీట్లు అయితే ఉంటాయి. మరియు 4 ఇయర్స్ కోర్స్ అనమాట ఇది. అలాగే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీకి సంబంధించి మనకు 50 సీట్లు అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 సీట్లు అయితే కేటాయించడం జరిగింది. మరియు ఇక్కడ దీనికి 5 ఇయర్స్ అయితే కోర్స్ డ్యూరేషన్ అయితే ఉందన్నమాట. ఇందులో 1 ఇయర్ ఫుల్ టైం రొటేటరీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే మనకు ఇందులో ఉంటుంది. కాబట్టి టోటల్ గా 5 ఇయర్స్ అయితే మనకు ఈ కోర్స్ అయితే ఉంటుంది. అలాగే బ్యాచులర్ ఆఫ్ అనస్థీషియా మరియు ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, అలాగే బ్యాచులర్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ సైన్స్ వచ్చి మనకు దానికి సంబంధించి సీట్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. బ్యాచులర్ ఆఫ్ అనస్థీషియాకి సంబంధించి 12 సీట్లు మరియు ఒక ఈడబ్ల్యూఎస్ సీట్ అయితే ఉందన్నమాట. మెడికల్ ల్యాబొరేటరీ సైన్స్ కు సంబంధించి 20 సీట్లు, 2 ఈడబ్ల్యూఎస్ సీట్లు అయితే ఉన్నాయి. మరియు బ్యాచులర్ ఆఫ్ మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ BMRIT దానికి సంబంధించి 10 సీట్లు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మనకు. అలాగే బిఎస్సి కార్డియాక్ పల్మనరీ పెర్ఫ్యూజన్ టెక్నాలజీకి సంబంధించి 2 సీట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. మరియు ఈసీజీ మరియు కార్డియోవాస్కులర్ టెక్నాలజీకి సంబంధించి మనకు 8 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అలాగే బ్యాచులర్ ఆఫ్ డయాలసిస్ థెరపీ టెక్నాలజీ డయాలసిస్ కి సంబంధించి 12 సీట్లు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మరియు బిఎస్సి న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ ఈఈజీ అండ్ ఈఎన్ఎంజీకి సంబంధించి 4 సీట్లు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే
బ్యాచిలర్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజిస్ట్ పారామెడికల్ కి సంబంధించి 4 సీట్లు అవైలబుల్ లో ఉన్నాయి. మరియు ఇతర బ్యాచిలర్ ఆఫ్ రేడియేషన్ థెరపీకి సంబంధించి 5 సీట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. మరియు బ్యాచిలర్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి 2 సీట్లు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఎలిజిబిలిటీ వచ్చి మీరు 10+2 అయితే చదివి ఉండాలి విత్ బైపీసీ గ్రూప్ అనమాట. సైన్స్ స్ట్రీమ్ ఓన్లీ విత్ ఇంగ్లీష్ యాజ్ ద కంపల్సరీ సబ్జెక్ట్ ఆర్ ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. అదే మీకు మెయిన్ క్వాలిఫికేషన్ అనమాట. ఏపీలో ఇంటర్ చదివి ఉంటే మీకు ఇందులో సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే 10+2 పాస్డ్ అవుట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండర్ ఏఐఎస్ఎస్సిఈ మరియు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, అలాగే ఎస్ఎస్సిఈ మరియు ఇతర వాటిలలో కూడా మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదివి ఉంటే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ చదివి ఉండి బయలాజికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ అయితే చదివి ఉంటే దీనికి ఎలిజిబుల్ అవుతారన్నమాట. అలాగే క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫ్రమ్ స్టేట్ ఓపెన్ స్కూల్ రికగ్నైజ్డ్ బై స్టేట్ గవర్నమెంట్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ కి సంబంధించిన వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. మరియు సైన్స్ సబ్జెక్ట్స్ అయితే ఉండాలన్నమాట. ఇంగ్లీష్ కూడా ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ సబ్జెక్ట్ ఇన్ ఇంటర్మీడియట్ 10+2 అండ్ షుడ్ పాస్ ఇండివిజువల్లీ అని ఇవ్వడం జరిగింది. అలాగే సెక్యూర్డ్ ఏపీ సెట్ 2026 ర్యాంక్ కింద ఎగ్జామినేషన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఫారెన్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ ప్రాసెస్ అని ఇక్కడ కొన్ని ఫారిన్ స్టూడెంట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఏజ్ లిమిట్ కి సంబంధించి 17 ఇయర్స్ అయితే కలిగి ఉండాలన్నమాట. బిఫోర్ 31st December of this year, his or her admission in the first year of the December 2026, the candidate must born on or before 31st December 2029 ఆర్ ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. ద స్టూడెంట్ హూ ఈజ్ ఏజ్డ్ 25 years అండ్ అబోవ్ హ్యావ్ టు సబ్మిట్ ద డిక్లరేషన్ ఫామ్ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. ద డిక్లరేషన్ ఈజ్ అటాచ్డ్ యాజ్ అనెక్సర్ 5 అని ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మీకు అయితే చూపిస్తాను. అలాగే మనకు ప్రాస్పెక్టస్ ఆఫ్ నర్సింగ్ అండ్ ఫిజియోథెరపీ, అలాగే అలైడ్ సైన్సెస్ కు సంబంధించి యూజీ కోర్సెస్ అని మనకు అక్కడ చూపించడం జరిగింది. మరియు మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి మీకు ఏపీ ఎంసెట్ లో వచ్చిన ర్యాంక్స్ ను బేస్ చేసుకుని మీకు ఈ సీట్స్ అయితే కేటాయిస్తారు. ఒకవేళ టై కేసెస్ లో ఎల్డర్ ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అందులో స్టూడెంట్ ఆధార్ కార్డ్, ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, అలాగే ఇంటర్ మార్క్స్ మెమో, ఏపీ ఎంసెట్ హాల్ టికెట్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, మరియు రీసెంట్లీ ఆప్టైన్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్, మరియు ఇతర రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మొబైల్ నంబర్, అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడిని అయితే కలిగి ఉండాలన్నమాట. మీరు అప్లికేషన్ ఫీని అయితే ఆన్లైన్ లో పే చేయొచ్చు. ఈ అమౌంట్ కూడా నేను అప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరియు ప్రొసీజర్ ఫర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ అని ఏ విధంగా అప్లై చేయాలన్నది ఇక్కడ చూపించడం జరిగింది. మరియు కోర్సెస్ ప్రిఫరెన్సెస్ అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడే సీరియల్ వైజ్ గా మీరు ఏ కోర్సులు కావాలనుకున్నది ఆ ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరియు ఇక్కడ అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చి మీ ఫోటో, సిగ్నేచర్, ఈఏపీ సెట్, మీకు దానికి సంబంధించి ర్యాంక్ కార్డ్, మరియు ఇంటర్ మార్క్స్ మెమో, మరియు క్యాస్ట్ సర్టిఫికేట్. ఒకవేళ టీటీడీ కాలేజెస్ లో వాళ్ళు కానివ్వండి, లేకుంటే టీటీడీలో వర్క్ చేసే వాళ్ళు, సిమ్స్ లో వర్క్ చేసే వాళ్ళకి సంబంధించి మనకు 15% రిజర్వేషన్ అయితే ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఆ సర్టిఫికేట్లు అయితే మీరు కలిగి ఉండాలన్నమాట. మరియు రెసిడెన్స్ సర్టిఫికేట్ కి సంబంధించి ఎవరైనా నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటే ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ షెల్ బి ఫిల్డ్ మాన్యువల్లీ అని ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాసెస్ కోర్సెస్ ప్రయారిటీ సెలెక్షన్ టేక్ ఏ ప్రింట్అవుట్ ఆఫ్ ద అప్లికేషన్ బోత్ రిసిప్ట్ అండ్ అప్లికేషన్ అబ్స్ట్రాక్ట్ ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్ అని పేర్కొనడం జరిగింది అనమాట. అలాగే ద అప్లికేషన్ ప్రొఫార్మా ఆర్ అవైలబుల్
ఫర్ రెఫరెన్స్ అనెక్సర్ 1 అండ్ 2 రెస్పెక్టివ్లీ అని మనకు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డీటెయిల్స్ అడుగుతారన్నది కూడా మనకు అక్కడ చూపించడం జరిగింది. అప్లికేషన్ త్రూ ఆన్లైన్ లోనే మీరు ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. మీరు కరెక్ట్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్ ఫోన్ లో లేకుంటే మీ ట్యాబ్స్ లో అయితే అప్లై చేసుకునే దానికి వీలు పడదన్నమాట. కాబట్టి దగ్గరలోని మీ సేవ లేదంటే నెట్ సెంటర్ లో అయితే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అని 85% లోకల్ ఏరియా వాళ్ళకైతే రిజర్వేషన్ ఉంటుంది. అది శ్రీ సత్యసాయి డిస్టిక్ మరియు శ్రీ పొట్టి శ్రీరామ్ నెల్లూరు డిస్టిక్, కర్నూలు డిస్టిక్, నంద్యాల డిస్టిక్, అలాగే అనంతపూర్ డిస్టిక్ మరియు వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఇవి మనకు లోకల్ ఏరియాకి సంబంధించి రిజర్వేషన్ సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అనమాట. 85% ఈ డిస్ట్రిక్ట్స్ నుంచినే తీసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ 15% మాత్రమే ఓపెన్ కేటగిరీ కింద అయితే ఉంటాయన్నమాట. మరియు అన్రిజర్వ్డ్ సీట్స్ 15% సంబంధించి రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచే ఎవరైతే బయట జిల్లాల నుంచి ఉంటారో వాళ్ళకి ఈ 15% రిజర్వేషన్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి ఇతర వాటికి సంబంధించి కూడా ఇక్కడ ఆ రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. రిజర్వేషన్ క్రైటీరియా వచ్చి ఎస్సీలకి 15% అయితే ఉంటుంది. అందులో గ్రూప్ 1 కి 1%, గ్రూప్ 2 కి 6.5% మరియు గ్రూప్ సి కి 7.5% అయితే ఉంటుంది. టోటల్ గా 15% అనమాట. అలాగే ఎస్టీ వాళ్ళకి 6%, అలాగే యూనిఫైడ్ అన్ఫిల్డ్ సీట్ అలొకేషన్ అంటే ఎవరికైతే ఈ 1 అండ్ 2 ఏవైతే చెప్పానో ఎస్సీ ఎస్టీకి సంబంధించి అవి అన్ఫిల్డ్ అయితే గ్రూప్ 1 నుంచి ఎస్సీ వాళ్ళనైతే ఫిల్ చేయడం జరుగుతుంది. బీసీ వాళ్ళకి 29% రిజర్వేషన్ అయితే ఉంటుంది. అందులో మీరు బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీడీకి 7%, బీసీసీకి 1% మరియు బీసీఈకి 4% రిజర్వేషన్స్ అయితే మనకు ఆటోమేటిక్ గా ఉంటాయన్నమాట. If qualified candidates belongs to backward classes and particular group are not available, the leftover seats can be adjusted for the candidates of next group అని ఇవ్వడం జరిగింది అనమాట. బీసీలలో కానివ్వండి, ఎస్సీ ఎస్టీలో కానివ్వండి, వాళ్ళు కావలసిన సీట్ల కంటే తక్కువ మనకు ఫిల్ అయితే ఈ ఏదైతే రిమైనింగ్ క్యాస్ట్ల వాళ్ళ నుంచి భర్తీ అయితే చేయడం జరుగుతుంది. మరియు ఈడబ్ల్యూఎస్ కు సంబంధించి 10% రిజర్వేషన్ అయితే మీకు ఉంటుంది. దాని గురించి తెలిసిన విషయమే. అలాగే రిజర్వేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ అని సిఏపి ఆర్మీ వాళ్ళకి 1%, ఎన్సిసి వాళ్ళకి 1% మరియు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి 0.5% అయితే సీట్స్ అయితే ఉంటాయి. మరియు 5% సీట్స్ అయితే మనకు ఈ ఎవరైతే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఉంటారో వాళ్ళకైతే 5% సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. మరియు ఇతర ఏదైతే మనకు టిటిడి లేదా స్విమ్స్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్లకు 10% సీట్స్ అయితే వాళ్ళ పిల్లలకైతే కేటాయించడం జరుగుతుంది అనమాట. అలాగే కౌన్సిలింగ్ మరియు అలాట్మెంట్ ప్రొసీజర్ అనేది ఇక్కడ ద కౌన్సిలింగ్ విల్ బి హెల్డ్ ఫర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ అని ఫస్ట్ రౌండ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ వచ్చి ఆల్ కేటగిరీస్ కి అయితే జరుగుతుంది. మరియు స్పెషల్ కేటగిరీ అలాగే ఫిజికల్ కౌన్సిలింగ్ అనేది పీడబ్ల్యూడి మరియు టీటీడీ ఎంప్లాయీస్ కి అయితే ఆ స్పెషల్ కేటగిరీ ఫిజికల్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. తర్వాత సెకండ్ రౌండ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ వచ్చి ఆల్ కేటగిరీస్ ఇంక్లూడింగ్ ద స్పెషల్ కేటగిరీస్ అనేది ఒకసారి అయితే జరుగుతుంది అనమాట. మరియు థర్డ్ మరియు ఫైనల్ ఫేజ్ ఆఫ్లైన్ మోడ్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఆన్లైన్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ సంబంధించి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ అయితే పెట్టి ఉంటారో ఆ ఆప్షన్స్ ప్రకారం వాళ్ళకి ఫోన్ కి అలాట్మెంట్ అనేది మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఈమెయిల్ కూడా మీకు ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఇన్ పర్సన్ గా కానివ్వండి లేకుంటే మీకు సెపరేట్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు. మెయిల్ మరియు ఎస్ఎంఎస్ ద్వారానే ఈ ఇన్ఫర్మేషన్ అయితే పొందవచ్చు, లేదంటే వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే సెకండ్ ఫేజ్ మరియు థర్డ్ ఫేజ్ కి సంబంధించి ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో సీట్ పొంది ఉంటారో వాళ్ళైతే ఆ సీట్ వద్దనుకున్నా లేకుంటే ఆ కోర్సు
వద్దనుకున్న సెకండ్ ఫేజ్ మరియు థర్డ్ ఫేజ్ లో అయితే వాళ్ళు మళ్ళీ ఆప్షన్స్ అయితే ఇవ్వవచ్చు. వాళ్ళకు వచ్చిన అడ్మిషన్ ని వద్దనుకొని ఒకవేళ అందులో జాయిన్ అయ్యి తర్వాత కూడా స్లైడింగ్ అయితే ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు కూడా మీకు ఈ సీట్ అయితే కేటాయించడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ వద్దనుకుంటే నెక్స్ట్ ఫేజ్ లో వచ్చిన కోర్సులో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఇందులో రాలేదనుకుంటే మీరు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ ని అయితే అట్లే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్ అండ్ సీట్ అలాట్మెంట్ ప్రొసీజర్ అని ఇవ్వడం జరిగింది. నాట్ ఆప్టింగ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, ఇంకా ఏదైతే మీకు సీట్ వచ్చిన దాంట్లో మీకు ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే నాట్ ఆప్టింగ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ద్వారా మీరు స్లైడింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి. అలాగే సెకండ్ ఫేజ్ లో కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన అయిపోగా మిగిలిన సీట్లకైతే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. మరియు యూజీ అడ్మిషన్ కమిటీ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళే ఈ కమిటీ ద్వారా ఈ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. పవర్స్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ స్విమ్స్ తిరుపతి మరియు రిజిస్ట్రార్ గారికి అన్ని దీని మీద అన్ని హక్కులు అయితే ఉంటాయన్నమాట. పవర్స్ ఆఫ్ ద యూనివర్సిటీ అని, అలాగే యూనివర్సిటీ ఇస్ ద ఫైనల్ అథారిటీ ఆఫ్ సెలక్షన్ ప్రొసీజర్ అని ఇవ్వడం జరిగింది. మరియు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు చూడొచ్చు. ఎవరైతే కండిషన్ క్రిటికల్ కండిషన్స్ కానివ్వండి, లేకుంటే ఎవరైతే మెడికల్ కండిషన్ సరిగా ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. మెడికల్ కండిషన్ సరిగా లేని వాళ్ళు, ఈ క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా ఇందులో సీటు పొందడానికి అయితే అనర్హులు అనమాట. మరియు వార్నింగ్ అని ఇవ్వడం జరిగింది. ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని సబ్మిట్ చేస్తే మీ మీద అప్రాప్రియేట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మరియు క్యాన్సిలేషన్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ రీఫండ్ ఆఫ్ ఫీజుకు సంబంధించి మీరు ఎవరైతే ఇందులో జాయిన్ అయ్యి మళ్ళీ తర్వాత వాళ్ళు సీటు వద్దనుకుంటారో అలాంటి వాళ్ళకి 10% ఫీజుని అయితే పట్టుకొని 90% అయితే అమౌంట్ అయితే రీఫండ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ అన్ని రౌండ్ల ఏదైతే కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు సీటు వద్దనుకుంటే వాళ్ళు అప్పుడు వాళ్ళ సీట్ ని క్యాన్సిలేషన్ చేసుకుంటున్నట్టు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఫీజుని అయితే రీఫండ్ అయితే చేయరు. ఏదైతే ఈ అమౌంట్ మీరు పే చేస్తారో ఆ అమౌంట్ రీఫండ్ అవ్వడానికి 30 days అయితే టైం అయితే మీకు అకౌంట్ లో పడడానికి టైం అయితే పడుతుంది అనమాట. అలాగే డిస్కంటిన్యూషన్ ప్రొసీజర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే జాయిన్ అయిన తర్వాత వద్దనుకుంటే ఫర్ డిస్కంటిన్యూడ్ స్టూడెంట్స్ దేర్ ఇస్ నో రీఫండ్ ఆఫ్ ఎనీ మనీ అని ఇవ్వడం జరిగింది. అలాగే డిసిప్లిన్ అమంగ్ స్టూడెంట్స్ అని యూజ్ ఆఫ్ ఆల్కహాల్ కానివ్వండి, బ్యాన్డ్ డ్రగ్స్ కానివ్వండి, డ్రగ్స్ ట్రాఫికింగ్ కానివ్వండి, ఇలాంటి ఏవైనా చేస్తే క్రిమినల్ అఫెన్స్ గా అయితే అవుతుందన్నమాట. అలాగే బ్యాన్ ఆన్ ర్యాగింగ్ ఇన్ ద క్యాంపస్, ర్యాగింగ్ అనేది బ్యాన్ అయితే చేశారు. మీరు అటువంటి ఏంటివైనా చేస్తే మీకు 50,000 రూపాయలు ఫైన్ మరియు రిగరస్ ఇంప్రిజన్మెంట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అయితే ఉంటాయి. అలాగే హాస్టల్ అకామిడేషన్ కూడా ఉంటుందన్నమాట. మీకు హాస్టల్ కు సంబంధించి మీరు 100 రూపాయలు పర్ డే అయితే పే చేసి మీరు అక్కడ ఉండేదానికైతే అవకాశం అయితే ఉందన్నమాట. ఒకవేళ ఏదైనా సందర్భంలో మీరు ఈ హాస్టల్ అయితే బయటికి వెళ్ళదలిస్తే మీరు ఖచ్చితంగా వార్డెన్ కానీ లేకుంటే ఇతర ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. వితౌట్ పర్మిషన్ మీరు బయటికి వెళ్తే 3 రోజుల లోపు కంటే లోపల హాస్టల్లోకి మీరు రాకుండా ఉంటే మీకు ఆ హాస్టల్ నుంచి పర్మనెంట్ గా మిమ్మల్ని అయితే బయటికి పంపించడం జరుగుతుంది. మీరు కాజ్ అండ్ డిపాజిట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. 2,000 రూపాయలు రీఫండబుల్ అనమాట. మరియు 2,000 రూపాయలు నాన్ రీఫండబుల్ అమౌంట్ అయితే ఈ అకామిడేషన్ కోసం అయితే పే చేయాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే హాస్టల్ ఫీ అయితే ఏం పే చేయాల్సిన పని ఉండదు. ఎందుకంటే మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ మరియు ఇతర ఇన్కమ్ సర్టిఫికెట్లను అయితే వెరిఫై చేసి మీకు ఏదైతే బీసీ వెల్ఫేర్ అలాగే ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఉంటాయో వాళ్ళ ద్వారా మీకు ఆ ఫీజుని అయితే
ఫీ ఆ హాస్టల్స్ అయితే పే చేయడం జరుగుతుంది. మరియు సెంట్రల్ ఫెసిలిటీస్ అన్ని లైబ్రరీకి సంబంధించి దాదాపు 22,647 బుక్స్ అయితే ఉన్నాయన్నమాట. అందులో మరియు 146 జర్నల్స్ అయితే ప్రింట్ అయితే ఉన్నాయి. ఇందులో 88 ఫారిన్ మరియు 58 ఇండియన్ జర్నల్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఇతర మీకు లైబ్రరీలో అన్ని బుక్స్ అయితే ఈ జర్నల్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. 8 AM నుంచి 12 మిడ్ నైట్ వరకు కూడా మీరు ఇందులో చదువుకోవచ్చు. సండేస్ మరియు హాలిడేస్ లో 10 AM నుంచి 5 PM వరకు అయితే ఈ లైబ్రరీ అనేది అవైలబుల్ ఉంటుంది. మెడికల్ ఫిట్నెస్ కు సంబంధించి మీరు సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. మరియు డేట్ ఆఫ్ జాయినింగ్ మీరు సెలెక్ట్ అయిన విత్ ఇన్ 7 days లో ఇందులో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ మీకు 45 days అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. 45 days తర్వాత ఆటోమేటిక్ గా ఇదైతే క్యాన్సిల్ అవుతుంది. మరియు క్యాన్సిలేషన్ ఆఫ్ అడ్మిషన్ కి సంబంధించి మీరు జాయిన్ అవ్వకుండా ఉంటే, అలాగే ఇండిసిప్లిన్ నెగ్లిజెన్స్ ఉంటే మీ సీట్ అనేది క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. అలాగే కలెక్షన్ ఆఫ్ ట్యూషన్ ఫీజెస్ కు సంబంధించి విత్ ఇన్ 30 days లో మీరు ఈ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. రీఫండ్ ఆఫ్ కాజ్ అండ్ డిపాజిట్ వచ్చి మీకు మీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ కాజ్ అండ్ డిపాజిట్ అయితే రిటర్న్ చేయడం జరుగుతుంది. అలాగే హాస్టల్ డిపాజిట్ కి సంబంధించి కూడా మీరు ఆ అమౌంట్ అయితే తిరిగి రీఫండ్ అయితే పొందవచ్చు అనమాట. మరియు అటెండెన్స్ కి సంబంధించి మీరు 80% అటెండెన్స్ అయితే కంపల్సరీ కలిగి ఉండాలి. మరియు కాండోనేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. 70 to 79% లోపల అయితే ఉంటుంది ల్యాక్ ఆఫ్ అటెండెన్స్ కింద. మరియు రీఅడ్మిషన్స్ ఆఫ్టర్ డిస్కంటిన్యూషన్, అలాగే బ్రేక్ ఆఫ్ స్టడీ అని 3 months మీరు ఎక్కడికైనా వెళ్ళినా లేకుంటే ఆబ్సెన్స్ అయితే తర్వాత మీకు రీఅడ్మిషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మరియు ఇతర డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఈ బీపీటీ మరియు బ్యాచులర్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కు సంబంధించి మెయిన్ మరియు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. బీఎస్సీ నర్సింగ్ కి సెమిస్టర్స్ అయితే ఉంటాయి అన్నమాట. అలాగే ఇంటర్న్షిప్ సంబంధించి బీపీటీ చదివిన వాళ్ళు 6 months అయితే ఇంటర్న్షిప్స్ అయితే చేయొచ్చు. అలాగే బ్యాచులర్ ఆఫ్ ఏహెచ్ఎస్ అలైడ్ హెల్త్ సైన్స్ కి సంబంధించి 1 year అయితే ఇంటర్న్షిప్స్ అయితే చేయాలి. మీకు మెడల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మళ్ళా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, అలాగే శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ లో మీకు ఈ ఇంటర్న్షిప్స్ అయితే ట్రైనింగ్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మెడికల్ ట్రీట్మెంట్ టు ద స్టూడెంట్స్ అని స్విమ్స్ దాంట్లో పనిచేసే ఈ స్టూడెంట్స్ కి అయితే మీకు అన్ని ట్రీట్మెంట్లు అన్ని ఫ్రీగా అయితే చేయడం జరుగుతుంది. సెక్సువల్ హరాస్మెంట్ కానివ్వండి, లేకుంటే స్టూడెంట్ గ్రీవియన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ను కూడా మీకు పెట్టడం జరుగుతుంది అనమాట. సెక్సువల్ హరాస్మెంట్ లాంటివి ఎటువంటి సందర్భాల్లో కూడా ఇలాంటివి అయితే పనిషబుల్ యాక్ట్స్ అన్నమాట ఇవి. అలాగే స్టూడెంట్ గ్రీవియన్స్ రెడ్రెసల్ కమిటీ అయితే ఒకటి ఉంటుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు ఆ కమిటీ ముందర అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగే మైగ్రేషన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ అయితే ఇస్తారనమాట. అలాగే డిసిప్లినరీ యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఏదైనా తప్పు చేస్తే. అలాగే వార్నింగ్ కు సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత ఫీ స్ట్రక్చర్ అయితే ఒకసారి చూడొచ్చు. మీరు బీపీటీ మరియు బీఎస్సీ నర్సింగ్ కి యూనివర్సిటీ ఫీ అయితే 5,500, మరియు రిజిస్ట్రేషన్ ఫీ 2,500, మరియు ₹1000 అడ్మిషన్ ఫీ, 400 మెడికల్ ఎగ్జామ్, హ్యాండ్ బుక్ అండ్ ఐడి కార్డుకి సంబంధించి టోటల్ 3,900 వన్ టైం ఫీ అయితే పే చేయాలి. అలాగే బ్యాచులర్ ఆఫ్ అలైడ్ సైన్స్ కి సంబంధించి కూడా సేమ్ ₹3,900 టోటల్ ఫీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అది యూనివర్సిటీ ఫీ కాకుండా వన్ టైం ఫీ అనమాట. మరియు ఇయర్లీ ట్యూషన్ ఫీ అయితే పే చేయాలి. ₹35,500 ట్యూషన్ ఫీ అయితే పే చేయాలన్నమాట. మరియు ఐయుటి ఫీజ్ మరియు స్పోర్ట్స్ కు సంబంధించి 800, స్టూడెంట్ వెల్ఫేర్ కి సంబంధించి 400, లైబ్రరీ ఫీ 600, ఇతర ఫీజెస్ అయితే మొత్తం ₹38,500 మీరు పే చేయాల్సి ఉంటుంది. మరియు కాజ్ అండ్ డిపాజిట్ కింద ₹500 మీరు పే చేయాలన్నమాట. ఈ విధంగా ఫీజెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఇయర్ లో మీరు టోటల్ గా ₹47,900 పే చేయాలి. మరియు సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ మీరు ₹38,500 ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మరియు
గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మీకు స్కాలర్షిప్స్ అయితే శాంక్షన్ చేస్తే మీకు ఈ ఫీజుని అయితే మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అప్లికేషన్ ప్రొఫార్మాని ఏ విధంగా ఫిల్ చేయాలా అన్నది ఇక్కడ చూడొచ్చు. అప్లికేషన్ ఫామ్ మరియు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు అన్నది కూడా ఇక్కడైతే చూడొచ్చు మీరు ఆప్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి. మరియు మీకు అప్లికేషన్ ప్రింట్అవుట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇది తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ కి సంబంధించి డీటెయిల్స్ మరియు ఇతర సర్టిఫికేట్స్ కు సంబంధించి టిటిడి స్విమ్స్ కేటగిరీ కోటాకు సంబంధించి సర్వీస్ సర్టిఫికేట్ అనమాట ఇది. వీటిని అయితే ప్రింట్ తీసుకొని మీరు కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ దగ్గర మీరు ఆ డీటెయిల్స్ అయితే పొందవలసి ఉంటుంది. డిక్లరేషన్ ఫామ్ అయితే ఒకటైతే ఉందన్నమాట. 25 years ఏజ్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఈ ఏదైతే డిక్లరేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది విత్ పేరెంట్స్ అన్నమాట. పర్సన్స్ విత్ డిజేబిలిటీకి సంబంధించి 5% సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. అలాగే ఇతర డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఈ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ నుంచి వచ్చిన బిఎస్సీ నర్సింగ్, అలాగే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ మరియు ఏదైతే అలైడ్ కోర్సెస్ కు సంబంధించి పారామెడికల్ కోర్సెస్ కు సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే బిఎస్సీ నర్సింగ్ చదవాలనుకుంటున్న స్టూడెంట్స్ కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.